హాయ్ అండి. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 13. భూమి, సార్ మీరిక్కడి నుండి వెళ్ళిపోండి. ప్లీజ్ స్వీటీ, నీ కోసం ఒక చీర కొన్నా. నువ్వది కట్టుకుంటాను అంటే వెళ్తాను. లేదు అంటే మరి నీ ఇష్టం. మీరు కొన్నది నాకు వద్దు. విరాజ్ తను కొన్న చీర వద్దు అనడంతో భూమి నడుమును పట్టుకుని తన్ని దగ్గరికి లాక్కొని, చాలా అందంగా ఉన్నావు బుజ్జమ్మ. చాలా ముద్దొచ్చావు. చాలా సేపటి నుండి నువ్వెప్పుడు ఒంటరిగా దొరుకుతావా అని చూస్తున్నా. ఇప్పుడు నేను తెచ్చిన చీర కట్టుకొని నువ్వు బయటికి రావాలి. లేదు అంటే నేనే నీకు చీర కట్టాల్సి వస్తుంది. మరి నీ ఇష్టం. నాకేదైనా సరే మరి. నీకు? భూమి, వీడు కట్టినా కడతాడు అని. సరే, మీరు తెచ్చిన చీర కట్టుకుంటాను. మీరు వెళ్ళండి. ఇంతవరకు వచ్చి ఇలా నేను వదిలి వెళ్ళాలంటే కష్టంగా ఉంది అని తన బ్లౌజ్కి ఉన్న దారాలు తన పంటితో లాగి తన వీపు మీద ముద్దు పెట్టి బెడ్ మీద చీర ఉంది, ఫాస్ట్గా వచ్చే అని తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు. విరాజ్ తన వీపు మీద ముద్దు పెట్టినప్పుడే తన ఒళ్ళు ఒక్కసారిగా జల్లుమంది భూమికి. తన గొంతు అంతా తడాడిపోతుంది. విరాజ్ తన కోసం గది బయట వేచి చూస్తూ ఉన్నాడు. ఎంతసేపటికి రాకపోవటంతో రాజ్ స్వీటీ అని గట్టిగా పిలిచాడు. అమ్మో అని ఫాస్ట్గా చీర కట్టుకుని డోర్ ఓపెన్ చేయగానే రాజ్ ఇంకలా చీరలో తన్ని చూస్తూ ఉండిపోయాడు. ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు. భూమి, సార్ ఇక వెళ్దామా అంది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి తన చెయ్యి పట్టుకుని వాల్కి ఆనించి ఇక ఆలస్యం చెయ్యకుండా తన పెదవులను గట్టిగా అందుకున్నాడు. తనకి ఊపిరి ఆడకుండా ముద్దు పెడుతున్నాడు విరాజు. భూమి విరాజ్ని కొడుతున్నా సరే వదలకుండా పెడుతూనే ఉన్నాడు. ఎంత విదిలించుకుందామనుకున్నా భూమి వల్ల మాత్రం కాలేదు. అప్పుడే నందన్ వచ్చి అన్నయ్య అని పిలవడంతో భూమి వదిలి ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోయాడు. భూమి కొంచెం రిలాక్స్ అయ్యి భయంగా కిందకి వెళ్ళింది. కానీ నందన్ అయోమయంగా భూమికి ముద్దు పెట్టడం ఏంటి, భూమి తన్ని కొట్టడం చూసి అన్నయ్య ఇలా ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టుకోవటం ఇదంతా చూసి తనకి బుర్ర వేడెక్కింది. ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత మాట్లాడాలి అనుకున్నాడు నందన్. భూమికి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలి అనిపించలేదు. కానీ పల్లవి గురించి తప్పలేదు, తన్ని బాధ పెట్టడం ఇష్టం లేక. విరాజ్ చూపంతా భూమి మీదనే ఉంది. నందన్ కూడా విరాజ్ని గమనిస్తూనే ఉన్నాడు. అన్నయ్య చాలా విచిత్రంగా కనిపిస్తున్నాడు అని అనుకున్నాడు. ఇంట్లో ఉన్న బంధువులందరూ వెళ్ళిపోయాక అన్నయ్యతో మాట్లాడాలి అనుకున్నాడు. కానీ విరాజ్కి యుఎస్ఏ నుండి ఫోన్ వచ్చింది. అక్కడ తన కంపెనీలో ఏదో సమస్య ఉంది, వెంటనే రావాలని ఫోన్ రావటంతో రాజ్ కుటుంబ సభ్యులందరికీ విషయం చెప్పి వెంటనే తన లగేజ్ ప్యాక్ చేసుకుని పల్లవి కృష్ణలను కౌగిలించుకుని వారి చేతిలో ఒక కవర్ పెట్టి ఇవి మీ హనీమూన్ టికెట్స్, ఎంజాయ్ అని అందరికీ చెప్పి వెళ్తుండగా భూమి మొహంలో నవ్వు చూసి తనకి కన్ను కొట్టి డ్రైవర్తో కారులో ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళిపోయాడు విరాజు. భూమికి చాలా హ్యాపీగా ఉంది విరాజ్ వెళ్ళిపోవటం. తను ఇక్కడికి తిరిగి రాకముందే జైకి తనకి పెళ్ళి అయిపోవాలి అనుకుంది. ఎందుకంటే విరాజ్ టార్చర్ తప్పినందుకు చాలా సంతోషంగా ఉంది భూమికి. జైతో ఫోన్లో మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంది తను. తమ ఇంట్లో పెళ్ళికి కూడా ముహూర్తాలు పెట్టారు. ఇంకో 2 నెలల్లో భూమి జైల పెళ్ళి. భూమి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తన పెళ్ళికి కావలసిన బట్టలు నగలు అన్నీ కొన్నారు. పెళ్లి శుభలేఖలు కూడా అచ్చు వేయించారు. భూమి పెళ్లి శుభలేఖలు తన గుండెలకు హత్తుకుని బావా, నీ భారీగా నీ జీవితంలో ఎప్పుడు అడుగు పెడతానో అని ఎదురు చూస్తున్నా. భూమి పెళ్లి శుభలేఖ చేరవలసిన వారికి ఎప్పుడో చేరింది. అది చూసిన విరాజు చేతి పిడికిలి గట్టిగా బిగించి వస్తున్నా స్వీటీ, టార్చర్ భరించడానికి రెడీగా ఉండు. పెళ్ళికి రెడీ అయ్యావా స్వీటీ? చెప్పాను కదా నా నుండి నువ్వు తప్పించుకోలేవు అని. అయినా నువ్వు ఇలా చేసావు అంటే నీకు ఇంకా శిక్ష ఇవ్వాల్సిందే. వస్తున్నా. విరాజ్ అక్కడ భూమిని తలుచుకోగానే ఇక్కడ తనకి ఎందుకో గుబులుగా అనిపించింది. కానీ అంతలోనే నేను ఎక్కువగా తన గురించి ఆలోచిస్తున్నా, అందుకే నాకు అలా అనిపిస్తుంది. ఇది ఎంజాయ్ చేయవలసిన సమయం. భూమి, వాడి గురించి ఆలోచించి ఈ సంతోషకరమైన క్షణాన్ని పాడు చేసుకోకు అని తనకు తానే సర్ది చెప్పుకుని జై గురించి ఆలోచిస్తూ ఉంది. భూమి జైల పెళ్లి రోజు ఇక రానే వచ్చింది. పెళ్లి కూతురు బట్టల్లో బుట్ట బొమ్మలా ఉంది భూమి. జై కూడా అందగాడే.
ఇంకా భూమిని అలా చూసి జై రెప్ప వేయటం కూడా మర్చిపోయి తనలా చూస్తూ ఉన్నాడు. జైని చూసిన పంతులు, అయ్యా, పెళ్ళైన తర్వాత మీ భార్య మీ పక్కనే ఉంటుంది. ఇప్పుడు తన మీద నుండి చూపు మరల్చి ఇక్కడ నేను చెప్పిన మంత్రాలు పలకండి అని చెప్పాడు పంతులు. జై బాలాజీ పంతులు గారు తను చెప్పిన విధంగానే అన్నీ చేస్తూ ఉన్నాడు. భూమి మనసులో ఇంక నేను జయవర్ధన్ మిస్సెస్గా మారిపోతాను అని మనసులో అనుకుంది. ఇంకా 1-2 నిమిషాల్లో జై భూమి మెడలో 3 ముళ్ళు వేస్తాడు అనగా ఎప్పుడు ఎలా వచ్చాడో తెలియదు, కానీ విరాజ్ జై చేతిలో ఉన్న తాళిని లాక్కుని భూమి మెడలో 3 ముళ్ళు వేశాడు. తనకి అడ్డు వచ్చిన జైని భుజం దగ్గర షూట్ చేసి భూమిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇది మనం ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. తన్ని కాల్లో పడేసి, ఏంటి స్వీటీ, నేను ఎలా వచ్చాని అని ఆలోచిస్తూ ఉన్నావా? నీకు అసలు నేను ముందే చెప్పాను కదా, నా నుండి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనే తప్పించుకోలేవని. కానీ నా మాట నువ్వు వినలేదు. నేను లేని టైంలో పెళ్లి చేసుకుందామని సిద్ధపడ్డావు. నేను ఇక లేను అనుకున్నావు. నేను అక్కడే ఉండి నువ్వు చేస్తున్న ప్రతి పనిని గమనిస్తున్నా. నీకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఇలా చేశాను. నువ్వు అడ్డొచ్చావు కాబట్టి ఒక్క బుల్లెట్తో మీ బావను వదిలేశాను. లేదు అంటే వాడి చచ్చి ఇప్పటికీ చాలా రోజులయ్యేది. విరాజ్ భూమిని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆగి ఉన్న కారులో కూర్చుని ఏడుస్తూ ఉంది. విరాజ్ కోపంగా, ఏ, నీకు బొట్టు పెట్టి పిలవాలా? ముందు కారు దిగిరా అని గట్టిగా అరవడంతో భయంగా బయటికి వచ్చి తన పక్కన నిలబడింది. విరాజ్ తన చేతిని గట్టిగా పట్టుకుని లాక్కుని ఇంట్లోకి తీసుకెళ్ళి సోఫాలో విసిరేసినట్లుగా పడేసి అమ్మా అని గట్టిగా అరిచాడు. ఇంట్లో ఉన్న అందరూ విరాజ్ ఎప్పుడొచ్చాడు అని హాల్లోకి వచ్చారు. విమల విరాజ్ని చూసి, కన్నా, ఎప్పుడొచ్చావు నాన్నా అని తన దగ్గరికి వెళ్ళి తన పక్కన ఉన్న అమ్మాయిని చూసి ఇక ఉన్న చోటే అలా ఆగిపోయింది. ఇక కట్ చేస్తే ఇక్కడ పెళ్లి పందిల్లో భూమి మెడలో అలా ఎవరో వచ్చి తాళి కట్టి జైని షూట్ చేసి వెళ్ళటం, ఇదంతా 10 నిమిషాల్లో జరగడంతో అసలు దెబ్బతిన్న జైని చూసి తేరుకుని తన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. రఘురామయ్య మాలతీల పరిస్థితి ఎలా ఉందంటే, వచ్చిన తనెవరు, తమ కూతురు మెడలో అలా తాళి కట్టి బలవంతంగా ఎందుకు తీసుకెళ్లాడు అని ఆలోచిస్తున్నారు. ఇక జై అమ్మా నాన్న పరిస్థితి కూడా అలానే ఉంది. అటు కోడలు ఇటు కొడుకు పరిస్థితి. జైకి ఆపరేషన్ చేసి బుల్లెట్ తీశారు. తనకి విశ్రాంతి అవసరమని చెప్పడంతో అందరూ బయట కుర్చీల్లో కూలబడ్డారు. అప్పటి వరకు ఆపుకున్న తమ దుఃఖాన్ని ఇక ఆపడం కష్టం అనిపించి మాలతి రఘుని పట్టుకుని, ఏమండి, మన బుజ్జమ్మండి అని అంది. తనెవరో తెలీదు. అలా మన కూతుర్ని ఎలా తీసుకెళ్తాడో, ఎక్కడికి తీసుకెళ్లాడో తెలీదు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని మాలతి ఏడుస్తూ ఉంది. రఘుకు ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా తెలీదు. వెంటనే జై తండ్రిని తీసుకుని, మాలతి, నువ్వు చెల్లి ఇక్కడే ఉండండి, మేము ఇప్పుడే వస్తామని ఇద్దరూ బయటికి వెళ్ళారు. ఇక కట్ చేస్తే విరాజ్ ఇంట్లో విమల తను ఉన్న చోటే ఆగిపోయింది. లలిత వచ్చి పెళ్లి కూతుల్లా ఉన్న భూమిని చూసి, అమ్మా భూమి, నువ్విక్కడా అని ఆగిపోయింది విరాజ్ని చూసి. లలిత మనసులో ఒకటే ఆలోచన, రాజ్ తన్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడా? అంటే బలవంతంగా తన్ని పెళ్లి చేసుకున్నాడా? భూమికి కన్నీళ్ళు ఆగడం లేదు. తన తల్లిదండ్రులు, తన బావ ఎలా ఉన్నాడని ఆలోచిస్తూ ఉంది. ఇంట్లో అందరూ వచ్చిన తర్వాత అందరినీ చూస్తూ భూమిని దగ్గరకు లాక్కుని, తిను నా భార్య భూమి అని చెప్పాడు. పల్లవికి ఒక పెద్ద షాక్ తగిలింది. తన అన్నయ్య తన స్నేహితురాలైన భూమిని పెళ్లి చేసుకున్నాడు అని నమ్మలేకపోయింది. అయినా తన పెళ్ళి అని తనకి తెలియదు. భూమి దగ్గరికి వెళ్ళి, ఏమైంది భూమి అని అంది. పల్లవిని చూడగానే భూమి తన్ని కౌగిలించుకుని గట్టిగా ఏడుస్తూ, మీ అన్నయ్య నా ఇష్టంతో పని లేకుండా నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అని అంది. ఆ మాట విన్న అందరూ షాక్ అయ్యారు. విమల, కన్నా, తను చెప్పింది నిజమేనా? విరాజ్, అవును మమ్మీ, నాకు తనంటే ఇష్టం, అందుకే ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. వచ్చే భాగం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.